ఉన్నాయి. మొదటి రౌండ్లో కడప నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎంపీ స్థానం నుంచి అక్కడ వైఎస్ఆర్సీపీ అంటే పైన వైఎస్ఆర్టీపీ అధినేత్రి అంటే మన దగ్గర అప్పుడు వైఎస్ఆర్టీపీ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల కొంతవరకు ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటే కొంత ఆధిక్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది కడప నియోజకవర్గానికి సంబంధించి. ఇక మొత్తం మీద తెలంగాణలో అంటే భారతీయ జనతా పార్టీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పోటాపోటీగా అంటే శరోసాగం అన్నట్టుగా మొత్తం అంటే ఏవి ఎంపీ స్థానాలు అనేటువంటివి వస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఏది ఏకైక అంటే ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాడు. ఆయన్నే గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మాత్రం అదృష్టం వరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీలో లాస్ట్ టైం బీజేపీ నుంచి పోటీ చేసిండు, గెలుస్తాడన్న చర్చ వచ్చిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది సిటీలో. ఇక జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జహీరాబాద్ లో సురేష్ షెట్కర్ ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు 13,000 పైచిలుకు ఓట్లతో. ఇక్కడ మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. క్లియర్ కట్ గా వెళ్తా ఉంది. ప్రజలు మాత్రం క్లియర్ పిక్చర్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇది చేవెళ్ళది, ఇది మల్కాజ్గిరిది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. రెండో స్థానంలో అక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డి, మూడో స్థానంలో రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్. మాక్సిమం ఏ స్థానంలో చూస్తున్నా కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మూడో స్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం ఇక్కడ ఖమ్మం అటు మహబూబాబాద్ నియోజకవర్గాలు మినహా మొత్తం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం మూడో స్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్కటి మాత్రం అది 3 పార్టీల మధ్య దోబూచులు ఆడుతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 1000 ఓట్ల మెజార్టీ కూడా అట్లా కనిపిస్తలేదు, ఆధిక్యం కనిపిస్తలేదు. కేవలం 100 ఓట్ల ఆధిక్యంలో ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి భువనగిరి పార్లమెంట్ లో మాత్రం క్లియర్ కట్ గా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 58,215 ఓట్ల మెజారిటీతో ముందు వరుసలో ఉన్నాడు. ఇది భువనగిరి కాంగ్రెస్ ఖాతాలో. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ్ రెడ్డికి 155,135 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నాయంట. ఇక్కడ ఏది పెద్దపల్లికి సంబంధించి గడ్డం వంశీకృష్ణ ఆయన అంటే ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. 100% గెలిచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రిగా ఉన్నాడో ఆయన 3rd ప్లేస్కి వెళ్ళిపోయాడు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బండి సంజయ్ ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. 63,985 ఓట్ల ఆధిక్యత కనిపిస్తా ఉంది. బీజేపీ అభ్యర్థి ఎంత అంటే ప్రజలు మాత్రం పిక్చర్ క్లారిటీ ఇచ్చినట్టున్నారు. ఈ అభ్యర్థులను గెలిపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తా ఉంది. కరీంనగర్ లో మాత్రం క్లారిటీగా బండి సంజయ్ గెలవబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక వరంగల్ అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కడియం కావ్య అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య 43,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. ఎవరికి కూడా తక్కువ లేదు. 30, 40, 50, 60 1,55,000 పోయింది ఎప్పటికీ. ఇక పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించిన సిపి అని చెప్పేసి అంటే ఇక్కడ వరంగల్ కి సంబంధించి సిపి అక్కడ పరిశీలించిందంట. మహబూబ్ నగర్ 4వ రౌండ్ తర్వాత బీజేపీ లీడ్ కొనసాగుతా ఉంది. 95,289 అంటే కొంత 6,000 ఓట్ల అంటే 5,652 ఓట్ల తేడా కనిపిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆధిక్యం కొనసాగుతుంది. మహబూబ్ నగర్ లో మాత్రం ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ నువ్వా నేనా టఫ్ మాత్రం నడుస్తా ఉంది. ఓవరాల్ గా 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 5,600 పైచీలకు ఓట్ల మెజారిటీతో డీకే అరుణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముందు వరుసలో ఉన్నారు. నాగర్ కర్నూలులో 3వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు మల్లు రవి ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. బీఆర్ఎస్ ను దాటిన బీజేపీ అని చెప్పి చూసుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుండి ఆయన 3rd ప్లేస్ కి పడిపోయిందంట. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ రెండో ప్లేస్